ఈయన నీలనక్క నాయనార్ అని ఒక నాయనార్. ఆయన మహాభక్తుడు, శివభక్తుడు. శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటినీ తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తాడు. ఇంతలో శివలింగం మీద ఒక పెద్ద సాలెపురుగు పాకుతోంది. ఆయన భార్య అటుగా వెడుతూ చూసి, అరే సాలెపురుగు పాకుతోంది శివుడి మీద అందరు. శివలింగం అనలేడు ఆవిడ, శివుడి మీద పాకుతోంది, ఒళ్ళు దురదొస్తుంది. ఆయుర్వేదంలో సాలెపురుగు విషక్రిమి, దాని ఎందుకు చాలా గొప్ప విషయం ఉంటుంది. అందుకని ఆవిడ గబగబా సాలెపురుగుని తోసేసి, అమ్మ చూడండి ఒంటి మీద దద్దురుస్తుందేమో, ఏదైనా పుట్టింది అనేటప్పటికి ఉమ్ము రాసేస్తుంది. అలా ఆవిడ చేతి నిండా టూ 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 అని ఉమ్ములేసుకుని శివలింగానికి రాయేసి, ఆ తిరు నీలనక్క నాయన కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావాలి, ఇంటి వెనక ఉన్న ఇంట్లో ఉండు. నువ్వు ఇక పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏ ఏర్పాట్లు చేయలేదు, నేనే వండుకుని నైవేద్యం పెట్టి నేను పూజ చేస్తాను, శివాపచారం అని బాధతో వెళ్ళాడు. పడుకున్నాడు. నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు. నాయనా చూసావా, నా ఒళ్ళంతా చూసావా, సాలెపురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు, నా ఒళ్ళంతా పాకి, నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి. నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా? ఎక్కడ నీ భార్య